వెల్కమ్ టు ది బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. విలక్షణత అనేది ప్రతి మనిషిలోనూ ఉంటుందండి. ప్రతి మనిషి కూడా ఏదో రెగ్యులర్గా చూసినా అందరూ మామూలుగానే ఉంటారు. ప్రతి ఒక్కళ్ళలో ఒక విలక్షణ తత్వం అనేది ఉంటుంది. అది చాలా అరుదుగా ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కోలాగా. పవన్ కళ్యాణ్కి ఒకలా ఉంటుంది, చంద్రబాబు నాయుడు గారికి ఒకలాగా, జగన్మోహన్ రెడ్డి గారికి ఒకలాగా, ఇలా చెప్పుకుంటూ పోతే అందరికీ. రేవంత్ రెడ్డి వర్సెస్ ఇప్పుడు కేటీఆర్ తీసుకుంటే వాళ్ళది ఒకలాగా, లోకేష్కి ఒకలాగా, ప్రతి ఒక్కళ్ళలో ఒక్కొక్క క్వాలిటీ అనేది ఉంటుంది. బేసిక్గా ఇన్ జనరల్గా మనకు చెప్తుంటారు సారా, గెలుపుదే ఉంది, ఓడిపోయి చూడు ప్రపంచం తెలుస్తుందని సినిమా డైలాగ్, పిల్ల జమీందారులు అనుకుంటా. అలాగా గెలుపు ఓటమి ఏదొచ్చినప్పటికీ కూడా రెండింటినీ సరిసమానంగా, ఇంకా మాట్లాడితే ఆ రెండు కూడా నాకు సంబంధం లేదు రావై, నా లైఫ్ అలా వెళ్తూనే ఉంటుంది. ఈరోజు పడ్డానా రేపు లేస్తా, ఈరోజు లేచానా రేపు పడతా, పోయేదే ఉంది, నేను ఉన్నా, నా ప్రయాణం ఇలాగే సాగిస్తా. ఇది జీవిత తత్వం. పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడినటువంటి దాంట్లో సక్సెస్ మీట్లో మాట్లాడినటువంటి మాటలు తీసుకుంటే నిజంగానే ఆయన ఓపెన్ అయిపోయారు పబ్లిక్ తోటి. ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆవేశం కానీ, మాట్లాడినటువంటి మాటలు, పరిపక్వత, అపరిపక్వత, కొన్ని తెలిసి మాట్లాడడం, కొన్ని తెచ్చుకొని మాట్లాడడం. ముఖ్యంగా నేను గతంలో మీరు చేసినటువంటి వ్యాఖ్య, హిందీ వ్యాఖ్యలకు సంబంధించి, సరే అది పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఆయన చేశారు వ్యాఖ్య, దాన్ని నా ఒపీనియన్ నేను చెప్పాను. పాజిటివ్గా తీసుకున్న వాళ్ళు పాజిటివ్గా తీసుకున్నారు, నెగిటివ్ తీసుకున్న వాళ్ళు నెగిటివ్గా తీసుకున్నారు, దాని మీద చర్చ అనవసరం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటల గురించి చూస్తే సేమ్ టు సేమ్ ఆయన అన్న మాటలు ఒకసారి చూడాలి. జయాపజయాల గురించి, గెలుపోవటం గురించి చెప్పినటువంటిది. నేను సక్సెస్ని, ఫెయిల్యూర్ని ఒకేలా తీసుకుంటాను. 2019లో ఓడిపోయినప్పుడు నేను ఎంత అవమానపడుతున్నానో చూడాలని కొందరు భావించారు. ఎక్కడో ఒక చిన్న ఊరిలో పుట్టాను, హీరో అయ్యాను, పార్టీ పెట్టాను, ఓడిపోవడం కూడా నాకు గెలిపే. నేను నా ప్రయాణాన్ని ఎంజాయ్ చేస్తాను. ఒక్క అడుగు ముందుకు వేస్తేనే ఈరోజు డిప్యూటీ సీఎంగా మీ ముందుకు వచ్చాను. సక్సెస్ని, ఫెయిల్యూర్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. జీవితాన్ని, బంధాలని సీరియస్గా తీసుకుందాం. మనం మహా బతికితే 100 ఏళ్ళు బతుకుతాం. ఈ మాత్రం దానికి ఎందుకంత హేట్, హ్యాపీగా ఉండడం నేర్చుకుందాం. ఇది ఆయన చెప్పినటువంటిది. అంతే కదా, ఈరోజు గెలుస్తామండి, రేపు ఓడిపోతాం. పగలు చీకటి, పగలు రాత్రి, వెలుగు చీకటి, అలాగే గెలుపు ఓటమి. దెబ్బ తగిలితే నొప్పి వస్తుంది, తర్వాత దెబ్బ తగిలితే దెబ్బ తగలకుండా ఎలా ఉండాలి అనే తత్వం బోధపడుతుంది. అలాగే ఇవి కూడా ప్రతి ఒక్కళ్ళ జీవితంలో ఉండేటువంటివే. అలాగే ఇంకొన్ని మాటలు కూడా ఆయన మాట్లాడారు. ఈ సినిమాకి సంబంధించి మొత్తం అన్నీ కూడా చాలా క్లియర్గా ఆయన మాట్లాడారు. అంటే ఒక సినిమా హిట్ అయ్యింది, బ్లాక్ బస్టర్ అయ్యింది, రికార్డులు బద్దలు కొట్టింది, 1000 కోట్లు సంపాదించేసింది అన్న తర్వాత కొంతమందికి పొగరెక్కుతూ ఉంటుంది. ఆ పొగరలో స్టేట్మెంట్లు ఇస్తూ ఉంటారు, వెంటనే దెబ్బ పడుతుంది, ఆ తర్వాత తత్వం తెలుసుకుంటారు. ఇలా ఈ ఫ్యాన్స్ వారు జరుగుతున్నాయి చూసారా. ఈ ఫ్యాన్స్ వారు జరుగుతున్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ మాటలు ప్రతి ఒక్కళ్ళు కూడా, మనుషులు ప్రతి ఒక్కళ్ళు కూడా సీరియస్గా తీసుకోవాలి. నిజంగానే దీన్ని పాటిస్తే హ్యాపీగా ఉండొచ్చేమో, హ్యాపీగా ఉండొచ్చు. బాధపడుతున్నాము, నవ్వుతున్నాము, ఉన్నాం కదా, దేన్ని సీరియస్గా తీసుకోవాలి, దేన్ని తీసుకోకూడదు అన్నది ఆలోచించాలి ఇక్కడ. సో ఇక ఆయన మాట్లాడినటువంటి దాంట్లో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా నేను పంచాయతీలు చేసి సినిమా రిలీజ్ చేయాల్సి వచ్చింది. నా జీవితకాలంలో ఏది తేలిగ్గా దొరకలేదు. డిప్యూటీ సీఎంని కదా, సినిమా సులువుగా విడుదలవుతుంది అనుకున్నాను, కానీ వారం నుంచి నేను నిద్రపోలేదు. గత 2 రోజుల్లో నేను మాట్లాడిన విషయాలు నా 29 ఏళ్ల సినీ జీవితంలో 10% కూడా నేను మాట్లాడలేదు. సక్సెస్ మీట్, దానికంటే ముందు ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఆయన మాట్లాడినటువంటివి ఆయన చెప్తున్నారు. నేను చెప్పామన్నా, చంద్రబాబు 2 గంటలు మాత్రమే టైం ఇచ్చారు పవన్ కళ్యాణ్కి ఆ సినిమాలు చేయడానికి, ఎందుకంటే ఉన్నటువంటి పరిమితుల దృష్ట్యా 2 గంటలు ఇస్తేనే నేను ఇలా చేసుకుంటూ వచ్చాను అని. అలాగే ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తితే స్వయంగా ఆయన్ని కలగజేసుకొని ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూశారు. నిజంగా 5 ఏళ్ల పాటు సినిమా అనేది సెట్ మీద ఉండిపోయింది. 5 ఏళ్ళు ఒక సినిమా 5 ఏళ్ళు సెట్ మీద ఉండిపోయింది. సెకండ్ పార్ట్ 30% షూట్ అయ్యింది. ఇప్పుడు దాన్ని కంటిన్యూ చేసుకుంటే వెళ్ళాలి, అది ఎప్పటికవుతుంది అనేది ఇంకా తెలియదు. బట్ దీంట్లో ఉన్నటువంటి విషయాల్లో ఇందులో కొన్ని లోపాలు ఉన్నమాట వాస్తవమే. ఆ లోపాలు ఏంటో మాకు చెప్పండి, మేము సరిదిద్దుకుంటాం. సెకండ్ పార్ట్ 2లో అవి లేకుండా ఖచ్చితంగా నేను ప్రామిస్ చేస్తున్నాను. ఎవడనగలుగుతాడండి? ఏ హీరో ఇలా చెప్పగలుగుతాడు, మా సినిమాలో లోపం ఉంది, దీన్ని మేము సరిదిద్దుకుంటాం, సెకండ్ పార్ట్లో మిమ్మల్ని ఇంకా ఆనందింపజేస్తాం చూడండి అని చెప్పి. అంటే ఒక మిక్స్డ్ టాక్ నడుస్తుంది దీని మీద. యావరేజ్ ఉందని, విఎఫ్ఎక్స్ ఇవన్నీ ఉన్నాయని, దాంట్లో లోపాలు ఉన్నాయని, కొన్ని ఎపిసోడ్స్ అసలు అవసరమే లేదు, వాటిని తీసేయచ్చు, పేలవంగా ఉంది అని. అలాగే డైరెక్టర్లు ఇద్దరి మధ్యలో కూడా
క్రిష్ ఉన్నంతసేపు ఎలా జరిగింది పేపర్ మీద, అలాగే జ్యోతికృష్ణ ఎంటర్ అయిన తర్వాత ఎలా ఉంది, దీంట్లో ఉన్నటువంటి లోపాలు, ఎక్కడ మిస్కమ్యూనికేషన్ అయింది, వీటన్నిటి గురించి చాలామంది సునిశ్చితంగా మాట్లాడుతున్న వాళ్ళు ఉన్నారు, సొల్లువాగుడు వాగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. అలాగే కలెక్షన్ల గురించి ఏముంది, ఆ సినిమా కలెక్షన్లు కూడా దాటలేదంట, ఇది దాటలేదంట, ఆయనకి దాటితే ఎంత దాటకపోతే ఎంత అన్న దాంట్లో ఆయన ఉన్నాడు. నిర్మాతకి సేఫ్ అయితే చాలు, ఎన్ని రోజులు సినిమా నడుస్తుంది, ఒక్కరోజు 2 రోజుల్లాగా గతంలో వచ్చినటువంటి భారీ డిజాస్టర్ మూవీస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కూడా ఆయన అంత భయపడలా, బాధపడలా. ఒక జానీ గురించి మాత్రం మొన్న మధ్య చెప్పారు, నేను చాలా బాధపడ్డాను ఇలా జరిగింది అని, బట్ ఆ తర్వాత నుంచి ఇంకా ఏ విషయంలోనూ ఇలా తీసుకోకూడదు, ఇలాంటి ఇబ్బంది నిర్మాతకి రాకూడదు అని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను అని చెప్పారు. నిన్న కూడా నిర్మాతకు అదే అభయం ఇచ్చారు ఆయన. కంగారు పడకండి సార్, అన్నీ క్లియర్ అవుతాయని చెప్పి. ఏం రత్నం కూడా సెకండ్ పార్ట్ గురించి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఇమ్మీడియట్గా. ఈ కలెక్షన్స్ ఏమవుతాయి ఏంటి అనేది డీల్ బాగానే జరిగింది. థియేట్రికల్ రైట్స్ కావచ్చు, లేదంటే ఓటీటీ రైట్స్ కావచ్చు, శాటిలైట్ కావచ్చు, ఆడియో కావచ్చు, అన్నిటికీ సంబంధించి. సో ఇలాగా ఒక హీరో క్షమించాలి, ఒక హీరో తన సినిమాలో ఎస్ ఈ లోపాలు ఉన్నాయి, ఇవి ఇలా సరి చేసుకోవాలని ఏ హీరో చెప్పగలుగుతాడు? ఎందుకంటే నా సినిమా రేంజ్ ఇది, నా సినిమా తోపు తురు, మమ్మల్ని కొట్టేవాళ్ళు లేడు అసలు, ఇలా మాట్లాడేటువంటి వాళ్ళకి ఎక్కడ వస్తాయి ఇవి? చాలామంది అనుకోవచ్చు, ఏంటి పవన్ కళ్యాణ్ గురించి భజన చేస్తున్నావా ఇదని. ఇది భజన చేసేది ఉంది, ఆయన చెప్పిన మాటలే చెప్తున్నాం అంతే, అన్వయించుకొని. ఆయనలో కూడా లోపాలు ఉన్నాయి, ఆయన కూడా తప్పులు చేశారు. నేను చాలాసార్లు విమర్శించా. ముఖ్యంగా యువతకి ఆయన ఇచ్చినటువంటి సందేశం అనేది నాకు నచ్చలా. ఏముంది, మా వాళ్ళు ఏం చేస్తారు, మా అయితే సైలెన్సర్లు పీకేస్తారు అన్నారు. అది నాకు నచ్చలేదు, చెప్పాను. చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు, కాస్త కట్టడి చేయాలి వాళ్ళని, అలాగే భాష కూడా కట్టుదాటుతోంది చూడండి అని చెప్పి. అది ఆ పొరపాటుని కొంచెం సరిదిద్దుకోలేకపోయారు ఆ మూమెంట్లో. అది ఇప్పటికీ కూడా కాస్త మైనస్ అనేది నడుస్తోంది. అది ఒకటి. తర్వాత ఇక బాయ్కాట్ ట్రెండ్. కొంతమంది సినిమాని బాయ్కాట్ చేద్దామన్నారు, చేస్తే చేసుకోండి అని భావించా. ఎక్కడో నెల్లూరులో చిన్న వీధుల్లో పెరిగిన వాడిని, నేను ఇక్కడ వరకే రావడమే గొప్ప, నా సినిమాని మీరు ఆపుతున్నారు అంటే నేను ఎంత స్థాయికి ఎదిగానో మీరే చెప్తున్నట్టు. నేను ఒక సినిమా తీస్తే మిమ్మల్ని అంతా భయపెట్టిందా? ఇది ఏమైనా క్విట్ ఇండియా ఉద్యమమా? ఏం చేసుకున్నా నాకేం తేడా పడదు, ఇంతకుముందు చాలా చూశాను, ఇలాంటి తాటాకు చప్పులకి నేను భయపడను. బాయ్కాట్ ట్రెండ్ అనేది నడుస్తోంది, ఫ్యాన్ వార్స్ మధ్యలో నడుస్తోంది. పేర్లు వద్దులేండి, హీరోల పేర్లు మిగతా అవి తీసుకురావడం అనవసరం ఇక్కడ. తర్వాత ఇక సినిమా కంటెంట్ గురించి మాట్లాడుతూ ఇందులో మంచి చెడు చెప్పాం, మతాల గురించి కాదు, ఔరంగజేబ్ డార్క్ సైడ్ని చూపించాం. మొఘళ్ళు చాలా గొప్పవాళ్ళని అంటారు, వాళ్లే జిజియా పన్ను పెట్టారు, దాని గురించి కూడా మాట్లాడాలి కదా. ఒక చారిత్రాత్మక తప్పిదాన్ని సినిమాలో చూపించాం. జిజియా పన్ను గురించి చదువుకున్నప్పుడు బాధగా ఉండేది, దీని గురించి ఎవరు మాట్లాడడం లేదేంటి అనుకునేవాడిని. ఈరోజు ఈ సినిమా రూపంలో ఆ విషయాన్ని చెప్పడమే నాకు బిగ్గెస్ట్ అచీవ్మెంట్. నేను సినిమా రికార్డులు, కలెక్షన్ల దగ్గర ఆగిపోను. ఒక సినిమా నుంచి ఏం నేర్చుకున్నాం, ఏం ఇచ్చామన్నదే చూస్తాను. కలెక్షన్ల గురించి, కలెక్షన్ల దగ్గర మాత్రమే ఆగిపోతే దాన్ని ఏమంటారనేది నేను కొత్తగా చెప్పక్కర్లేదు. ఇక విమర్శలు, అభిమానుల బాధ. కొన్ని లోపాలు ఉన్నాయి, అన్ని పార్ట్ 2లో మేము చూసుకుంటాం. అభిమానులకు ఒక విషయం చెప్తున్నా, మీరంతా సున్నితంగా ఉండకండి. నేను దెబ్బలు తింటున్నాను, మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయండి. ప్రతి కామెంట్కి నలిగిపోద్దు. ఒక నెగిటివ్ కామెంట్ని ఎలా తిప్పికొట్టాలో ఆలోచించి అలా తిప్పికొట్టండి, అంతేగాని కుంగిపోద్దు. సినిమా ఫ్లాప్, హరిహర వీరమల్లు సినిమా ఫ్లాప్ అని ఎవడో అన్నాడు అనుకోండి, అయిందా? వాడు అలాగే అనుకుంటాడు, వాడు అంత మాత్రాన పోదు కదా. సినిమా డూపర్ హిట్, బంపర్ బ్లాక్ బస్టర్ అని ఒకడు అన్నాడు, అయిపోతుందా? ఉన్న కంటెంట్ ఏది ఉంటే దానికి తగ్గట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటారు, భావ ప్రకటన అనేది ఉంటుంది. కానీ కొంతమంది ఉంటారు, కావాలని నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు, కావాలని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు అంటే బుద్ధి బుర్ర లేనట్టు అని అనుకోవాలి. నిజంగా కంటెంట్ లేకపోతే, నిజంగా కంటెంటే లేదు సినిమాకి, అసలు ఏం బాగాలేదు అనుకుంటే పవన్ కళ్యాణ్ మాట్లాడేవాళ్ళు కూడా కాదు సక్సెస్ మీట్ అనేది పెట్టి బయటికి రారు. ఆయన అందరికీ తెలిసిందే, అజ్ఞాతవాసి సక్సెస్ మీట్ ఏం పెట్టలేదు, ఎంత డిజాస్టర్ తెలిసిందేగా. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్కి మాత్రమే ఆయన మాట్లాడారు. బట్ మ్యూజికల్ హిట్ అది, అజ్ఞాతవాసి అనేది మ్యూజికల్ హిట్, చాలా రిచ్గా గ్రాండ్గా ఉంటుంది. బట్ కంటెంట్లో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల పూర్తిగా డిజాస్టర్గా మిగిలిపోయింది. ఇప్పటికీ దాన్ని డిజిటల్ ప్లాట్ఫామ్లో చూసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో. సో అలాగే దీన్ని కూడా తీసుకోండి, సున్నితంగా ఉండకండి అభిమానులు అని చెప్తున్నారు. ఈ బాయ్కాట్ ట్రెండ్ అంటే భయపడుతున్నారా, మరి అంత భయంగా ఉందా నా సినిమా అంటే అని చెప్పి ఏం పెడతారు అని. అంతేలేండి, కడప రాజ్యంలో కమ్మ బిడ్డలో అన్న టైటిల్స్తో పవన్ కళ్యాణ్ సినిమా తీయలేదు కదా,
అందుకని చెప్పి ఆయన సినిమాలు అంటే భయం ఉంటాయి. ఇక ఇంతకుమించి అంత చెప్పేశారు క్లియర్గా. సక్సెస్ని ఫెయిల్యూర్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు, జీవితాలని బంధాలని సీరియస్గా తీసుకుందాం. ఇది ఆయన ఓపెన్ అయినటువంటిది. ఆయన కలెక్షన్ల గురించి మాట్లాడుతున్నారు. వరల్డ్ వైడ్గా ఒక 12.6 కోట్లు ఎంతో ప్రీ బుకింగ్స్ తోటి ప్రీమియర్ షోలకి 747 ప్రీమియర్ షోలు వాటికి వచ్చింది అని, అలాగే టోటల్ ఓవరాల్ కలెక్షన్ 31 కోట్లు 40 కోట్లు అని చెప్పి చెప్తున్నారు. అఫీషియల్గా అయితే ఇంకా రాలేదు. ఓవరాల్గా ఒక 50 కోట్ల వరకు ఫస్ట్ డే కలెక్షన్స్ ఉన్నాయి అనేది చాలామంది చెప్తున్నటువంటి విషయం. సో ఇక పార్ట్ 2 ఫస్ట్ దాంట్లో ఉన్నటువంటి పొరపాట్లు గ్రహపాట్లు అన్నింటినీ పక్కన పెట్టి పార్ట్ 2 మీద శ్రద్ధ పెట్టి మళ్ళీ క్రిష్ జాయిన్ అవ్వాలి డైరెక్టర్ టీంలో అనేది చాలామంది అడుగుతున్నటువంటి విషయం. మరి ముందు ఎలా ఉంటుంది, ఎప్పటికి ఫినిష్ చేస్తారు, చంద్రబాబు నాయుడుకి ఏమన్నా రిక్వెస్ట్ పెట్టుకుని ఆ 2 గంటలని 4 గంటల టైం ఏమైనా చేసుకోగలుగుతారా అనేది వేచి చూడాల్సిందే. సో ఇది పవన్ కళ్యాణ్ గారి సక్సెస్ మీట్లో మాట్లాడినటువంటి దాని మీద ఒక చిన్న అనాలిసిస్. దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.